హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి రోటీ పచ్చడినైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదండి. పచ్చడి చాలా బాగుంటుంది. కానీ పచ్చడి ఎప్పుడు కూడా మితంగానే తినాలి కాబట్టి ఎక్కువ వేసుకోకుండా చాలా తక్కువ చేసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నోటికి కాస్త కారంగా, కాస్త పుల్లగా మనకు తినాలనిపించినప్పుడు, మనకి ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు, ఇలా మనకు ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఇలా గినక ఈ పచ్చడిని గనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చితో పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా మాత్రం తీసుకోకండి. రెగ్యులర్గా పచ్చడినైతే వేసుకోవద్దు. పచ్చడిని ఎప్పుడు పచ్చడిలాగే కొద్దిగానే వేసుకొని తినండి. ఇక ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమైతే ముందుగా మీరైతే పచ్చిమిర్చిని తీసుకొని చక్కగా మీరు కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అందులోనే కాస్త ఇలా ఉప్పునైతే వేసుకోండి. ఉప్పు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరిలోనే మీరు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు కూడా మీరు 3-4 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ చివర్లో మాత్రమే జీలకర్ర కూడా వేసుకొని చక్కగా వీటన్నింటినీ మరొక్కసారి ఫ్రై చేసుకోండి. మరి బ్లాక్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోకండి. ఎందుకంటే మనకు పచ్చడి టేస్ట్ అనేది రాదు. ఇక ఆ తర్వాత చివర్లో ఇలా చింతపండు రసం అయితే వేసుకోండి. ఇలా చింతపండు రసం కూడా కాస్త మనకు గట్టిపడిన తర్వాత ఇదంతా కలిపి చల్లబడిన తర్వాత మనం ఇలా రోల్లో వేసుకొని చక్కగా మనం ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇలా రోలు లేని వారు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మనం రోట్లో వేసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వేసుకుంటూ దంచుకుంటే చక్కగా మనకు పచ్చిమిర్చి అనేది చక్కగా మనకు పేస్ట్ లాగా అవుతుంది. చూసారు కదండి, పచ్చడి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ పచ్చడి పూర్తిగా దంచడం అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలన్నీ కలుపుకొని ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఇలా మనకు కాస్త కారంగా, కాస్త పుల్లగా ఇలా ఆనియన్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది. ఇక మనం వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడిని వేసుకొని అలా కాస్త నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.